ఖమ్మం జిల్లా కొండ వనమాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి దుండగులు నిప్పంటించారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ చర్య వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొండ వనమాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికి దుండగులు నిప్పంటించారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఈ చర్య వెనుక రాజకీయ కక్షలు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా కొండ వనమాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. ఖమ్మం జిల్లా కొండ వనమాలలో అయితే అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటికైతే గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి పరారైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షలు బొగ్గుమన్నాయి. కొనిజల్ల మండలం కొండవలమ అనే గ్రామం, అది మొదటి నుంచి కూడా రాజకీయ కక్షలు ఇక్కడ ఎన్నికల సందర్భాల్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే దీన్ని సమస్యాత్మక గ్రామంగా పోలీసులు గుర్తించారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచే గ్రామంలో మొత్తం కూడా ఇరు వర్గాల మధ్య నిరువుగప్పిన నిప్పుల మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో వెంకటేశ్వర్లు అనే కాంగ్రెస్ కార్యకర్త ఇంటికి గుర్తు తెలియనటువంటి దుండగులు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాళ్ళు ఉండి గమనించి ఒక్కసారిగా పెద్ద ఎత్తున అరవడంతో వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రాణ నష్టం అయితే తప్పింది, కానీ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి స్థానికులు, గ్రామస్తులు అందరూ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు అయితే దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కాంగ్రెస్ నాయకులు స్పందించారు. ఇది రాజకీయ కుట్రతోనే ఈ రకమైనటువంటి కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ రకమైనటువంటి దుశ్చర్యకు ఒడిగట్టారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సంఘటనా స్థలానికి పోలీసులు అయితే దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే ఈ గ్రామంలోకి దించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొండవనమాల గ్రామంలో జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే ఇక్కడ పహరాలు, ప్రస్తుతం ఎన్నికలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఏ క్షణమైనా దీనికి సంబంధించి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు, ప్రతిదాడులకు పాల్పడవద్దు అంటూ కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు సూచించారు. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తాము, వాళ్ళని శిక్షిస్తామంటూ కూడా పోలీసులు అయితే కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ క్షణంలోనైనా తిరిగి ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామంలో అయితే ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. మొత్తం కూడా గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఏ క్షణంలో ఎటువంటి దాడులు జరుగుతాయో తెలియనటువంటి ఒక పరిస్థితి, ఒక భయాందోళన వాతావరణం అయితే ప్రస్తుతం ఈ గ్రామంలో నెలకొని ఉంది. రామకృష్ణ, అయితే ఇప్పటికే కూడా అక్కడ రాజకీయ కక్ష సాధింపు నేపథ్యంలోనే బాధితుడి ఇంటికి నిప్పంటించారంటూ కూడా బాధితు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో కూడా అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా అక్కడ ఎవరైనా అల్లర్లు సృష్టించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడానికి కారణమైన వారికి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి?
ఖచ్చితంగా నోటిఫికేషన్ వెలువడిన నాటి నుండే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కూడా డి అంటే డి అనే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కూడా ఈ గ్రామాన్ని సమస్యాత్మక ప్రాంతంగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే అకస్మాత్తుగా అర్ధరాత్రి సమయంలో నిప్పంటించడంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ నాయకులతో కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గాలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా ప్రతీకార దాడులకు పాల్పడవద్దు, ప్రతీకార దాడులకు పాల్పడితే గనక ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళని పట్టుకుంటాము, వాళ్ళని గుర్తిస్తాము అంటూ కూడా పోలీసులు అయితే కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం సద్దుమరిగినట్లు కనిపించినా కూడా ఏ క్షణమైనా సరే ప్రతీకార దాడులు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. సాయంత్రం వరకు కూడా పోలింగ్ జరిగే వరకు కూడా ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా అదనపు బలగాలను ఇక్కడికి రప్పించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గ్రామంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. రాస్తారు కదా, చేస్తారు పంచనామా చేస్తారు. వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఏడు